ఏ విజయ, ఏం చేస్తుండావో? ఎందుకు ఆ వస్తువులన్నీ లాక్కున్నావో? ఏం చేస్తున్నారు మీరు? గుడికని చెప్పి తీసుకొచ్చి అక్క మెడలో నగలు ఎందుకు తీస్తున్నారు? అవి బంగారమా కాదా అని తేలుద్దామని తీపించినాను. 2 నిమిషాలుండు, ఆయన పరీక్ష చేస్తాడు. మా అత్తేంది గమ్మున ఉండడం లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండదు. మళ్ళా ఏదో పంచాయతీ పెడుతుండది. మీరేం అట్ట చూస్తారో? ఆ వస్తువు తీసుకుని పరీక్ష చేసి చూడండి. కుదరదు పిన్ని గారు. ఎందుకు కుదరదు? మీరు ఒక్క నిమిషం ఉండండి. సారీ అక్క, నేనే చెప్దామనుకున్నాను. ఈలోపు మీరే గుడికి వచ్చేశారు. పోనీలేండి, మంచి పని చేశారు. నేనేం మాట్లాడుతుండాను, నువ్వేం మాట్లాడుతుండావో? ఏం లేదు పిన్ని, మా అక్క కోరుకుంటున్నట్టు మా బావతో పెళ్లి జరిగితే అక్క మెడలో ఉన్న నగలన్నీ అమ్మవారికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్నాను. ఎలాగో వచ్చారు కాబట్టి తన మెడలో ఉన్న నగలన్నీ తీసి హుండీలో వేస్తాను. అక్క, అమ్మవారి మొక్కు తీర్చుకోవాలి కదా, ఈ నగలు నువ్వు అమ్మవారి హుండీలో వై. ఏం చేస్తుండావు నువ్వు? నువ్వు ఉండు పిన్ని, అమ్మవారి మొక్కు కదా, మధ్యలో మాట్లాడకూడదు. అమ్మా, నకిలీ బంగారం తీసుకొచ్చి నీ హుండీలో వేయడం తప్పని నాకు తెలుసు. కానీ మా అక్క కాపురం నిలబడడానికి నాకు ఇంతకు మించిన మార్గం కనిపించడం లేదు. నీ దయతో వాళ్ళ పెళ్లి జరిగింది. ఇప్పుడు నీ సమక్షంలో అది నకిలీ బంగారం అని తేలితే మా అక్కయ్య కాపురం కూలిపోతుంది. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరే చేస్తున్నాను. విజయ, మొక్కుకుంది నువ్వే కదా, నీ చేత్తో నువ్వే వేయి బంగారం హుండీలో. నీ చేత్తో వేయిస్తానని మొక్కుకున్నానక్క, నువ్వే వెయ్యి. ఆగండి. దుర్గమెళ్ళలో ఉన్న నగల్ని పరీక్షించాలని ఆయన్ని పిలిపిస్తే అవి తీసుకెళ్లి హుండీలో వేస్తున్నారేంటి? మొక్కుకున్నప్పుడు తప్పదు కదండి. నువ్వేయక్క. విజయ, ఆగు. ఏందా నగలు హుండీలో వేస్తుండావో? ముందు పరీక్షిస్తాము, తర్వాత కావాలంటే హుండీలో వేసేసుకోండి. అమ్మా, అమ్మవారికి నిలువు దోపిడీ ఇచ్చే నగలని పరీక్షించకూడదమ్మా, అది అమ్మవారిని అవమానించినట్టు అవుతుంది. అక్క, అమ్మవారి విషయంలో ఆలోచించకూడదు. నువ్వు ముందు హుండీలో నగలు వేయి. గుడి దాకా తీసుకొచ్చి ఇంత దాకా వచ్చేలా ప్లాన్ చేస్తే మొత్తం నాశనం అయిపోయి ఉండాదే. వదినా, బంగారం హుండీలో పడిపోయిందని బాధపడాల్సిన పని లేదు. అదిగో తన వేలికి ఉంగరం ఉంది కదా, అది పరీక్షించినా చాలు నకిలీదో కాదో బయటపడుతుంది. లేదు, అమ్మవారికి నిలువు దోపిడీ కదా, ఈ ఉంగరం కూడా వేసేయాలి.
అలా పరీక్షించకూడదు. వెయ్యాలనుకున్న నగలన్నీ వేసేశారు. ఈ ఒక్క ఉంగరమైనా పరీక్షించినాక తర్వాత కావాలంటే వేసుకోండి. ఇటివ్వో. పిన్ని ప్లీజ్ వద్దు పిన్ని, వద్దు పిన్ని. పిన్ని దొంగ తల్లి, ఎక్కడ మా తప్పు బయటపడుతుందోనని భయపడ్డాము. నువ్వే ఆ దొంగ రూపంలో వచ్చి మా కష్టం నుంచి కాపాడావు తల్లి. లేదంటే నా కుటుంబం వీళ్ళతో పాటు మాటలు పడాల్సి వచ్చేది. ఉన్న వీధిలోనే పరువు పోగొట్టుకోవాల్సి వచ్చేది.